బ్రేకింగ్ న్యూస్. ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి మృతదేహాన్ని ఎట్టకేలకు బయటకు తీశాయి రెస్క్యూ టీమ్స్. డెడ్ బాడీ మొత్తం నుజ్జునుజ్జైంది. మృతుడిని గురుప్రీత్ సింగ్ గా గుర్తించారు. అంబులెన్స్ లో నాగర్ కర్నూలు ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. అయితే ఉదయమే టీబీఎం దగ్గర మృతదేహాన్ని గుర్తించారు రెస్క్యూ టీమ్స్. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శంకర్, చెప్పండి, మొత్తానికి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద గుర్తించిన మృతదేహం గురుప్రీత్ సింగ్ గా నిర్ధారించారు కదా, ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్? ప్రియా, ఈ 16వ రోజు రెస్క్యూ ఆపరేషన్ లో ఖచ్చితంగా ఒక పురోగతి సాధించినటువంటి పరిస్థితి ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే లోపల మార్కింగ్ చేసినటువంటి ప్రాంతాల్లో తవ్వకాలు జరపగా ఈ రోజు ఉదయం కూడా అక్కడ ఒక వ్యక్తికి సంబంధించినటువంటి మృతదేహానికి సంబంధించినటువంటి చెయ్యి, కాలు ఈ రెండు కూడా కనిపించాయి. అక్కడే కూడా పూర్తిగా తవ్వకాలను చేశారు. ఇది చాలా జాగ్రత్తగా ఈ మృతదేహాన్ని వెలికితేటకైతే అక్కడ పూర్తిగా పూడికతీత పనులు అనేది ఉదయం నుంచి కూడా కొనసాగాయి. అంటే మొత్తంగా ఇప్పుడిప్పుడే ఒక డెడ్ బాడీని గుర్తించడంతో పాటు ఆ డెడ్ బాడీని కూడా టన్నెల్ నుంచి బయటికి తీసుకొచ్చి అంబులెన్స్ లో నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలను మనము బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడవచ్చు. ఇక ముఖ్యంగా ఇది ఎక్కడైతే ఆ డెడ్ బాడీ గుర్తించారో డెడ్ బాడీకి సంబంధించి చేయికి ఒక కడియం ఉంటుంది. ఆ కడియం గురుప్రీత్ సింగ్ కు ఉంటుంది కాబట్టి అది గురుప్రీత్ సింగ్ అని చెప్పి ఒకవైపు చెబుతున్నప్పటికీ పూర్తిగా దానికి సంబంధించి ఇంకా అధికారికంగా ఒక ప్రకటన రావాల్సింది. ఎందుకంటే నాగర్ కర్నూలు పోస్ట్ మార్టం అనంతరం కూడా ఆ డెడ్ బాడీని సంబంధిత ఎవరైతే చనిపోయినటువంటి ఆ బాడీని గుర్తిస్తారో వారి కుటుంబాలకు అప్పజెప్పే ప్రక్రియను అధికారులు దగ్గరుండి చూస్తున్నారు. మనం క్లియర్ కట్ గా ఉదయం నుంచి అక్కడ అంటే వాళ్ళకు గురుప్రీత్ సింగ్ తో కలిసి పనిచేసినటువంటి వారు చెప్పిన దాని ప్రకారం గురుప్రీత్ సింగ్ అయి ఉంటాడని చెప్పి ఒకవైపు చెప్తున్నప్పటికీ ఇక పూర్తిగా అది అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పవచ్చు. ప్రియా, ఓవరాల్ గా ఆ యొక్క మొత్తంగా డెడ్ బాడీని బయటికి తీసే క్రమంలో చాలా ఇబ్బందులు పడ్డారు అక్కడ ఉన్నటువంటి కార్మికులు, రెస్క్యూ సిబ్బంది అంతా కూడా. ఎందుకంటే టీబీఎం మిషన్ మధ్య భాగంలో ఆ గురుప్రీత్ సింగ్ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. అంటే ఇక్కడ చనిపోయినటువంటి పర్సన్ ఇరుక్కుపోయాడు. అక్కడ ఆ యొక్క టీబీఎం మిషన్ భాగాలను క్లియర్ కట్ గా కట్ చేయడంతో లేజర్ కట్టర్స్ తో కట్ చేయడంతో పాటు మెల్లిమెల్లిగా డెడ్ బాడీని ఎక్కడ కూడా అంటే అది బాగా డీకంపోజ్ అవడంతోన త్వరగా తీస్తే డెడ్ బాడీకి సంబంధించినటువంటి పార్ట్స్ అన్ని కూడా చెల్లాచెదురు అవుతాయి. ఈ క్రమంలో చాలా జాగ్రత్తగా వివరించారు. ఎందుకంటే కనీసం చనిపోయినటువంటి వారి చనిపోయిన తర్వాత డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు చాలా నీట్ గా ఇచ్చినట్లు. మొత్తంగా ఇప్పటికీ చిక్కుడు వంశకృష్ణ అయితే అచ్చంపేటలో ప్రెస్ మీట్ నిర్వహించాడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వారికి ఒక చెక్కు అందజేయబోతున్నాము, ఆ బాధిత కుటుంబాలకు అండగా ఉంటాము. డెడ్ బాడీని మొత్తం పోస్ట్ మార్టం అనంతరం వారి టెస్టులు నిర్వహించిన తర్వాత మొత్తంగా డెడ్ బాడీ ఎవరైతే ఆ కుటుంబ సభ్యులకు మొత్తంగా వారిని అప్పగించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్ కట్ గా ఎస్ఎల్బీసీ టన్నెల్ లో కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా మిగతా డెడ్ బాడీల కోసం కూడా తవ్వకాలు ఇవన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి. మరికొద్ది గంటల్లో ఈ ఉత్కంఠతకు అయితే తెరపడే అవకాశం అక్కడ కనిపిస్తుంది. ప్రియా. రైట్ శంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.